నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనుబంధమైన జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏపీ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్ ప్రారంభమైంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఏపీ క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై ప్రజల్లో అవగాహన పెంచి వాటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేలా చూడాల్సిన అవసరం ఉందని గవర్నర్ తెలిపారు. పర్యావరణాన్ని ప్లాస్టిక్ అన్ని విధాలా నాశనం చేస్తుందని చెప్పారు. జూనియర్ రెడ్ క్రాస్ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. The aim of this campaign is very clear. We want to build a society that is conscious of the ill effects of excessive use of plastic in our daily life. We want our youth to be at the forefront and lead the campaign by creating awareness among the people for elimination of single-use plastic, by promoting sustainable habits and protecting the environment for future generations. This is not just a matter of cleanliness. It is about creating a culture of responsibility. According to a report of the Ministry of Housing and Urban Affairs, the global average of plastic per capita consumption is 28 kg. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర ఖజానాపై 200 కోట్ల భారం పడుతున్నా చెప్పిన మాట ప్రకారం నాయి బ్రాహ్మణులకు 25,000 ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. 39వ డివిజన్లోని నాయి బ్రాహ్మణ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నాయి బ్రాహ్మణ సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సమాజం అభివృద్ది కోసం 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. అంతేకాకుండా నాయి బ్రాహ్మణుల అభివృద్ది కోసం సంవత్సరానికి 25,000 ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగంశెట్టి వీరయ్య, కొమ్మూరి శ్రీధర్, మల్లాది నాగేశ్వరరావు, కామోజు వాసు, శివ, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నాయి బ్రాహ్మణ కుటుంబంలో ఆనందాలను వెలువరిసేలాగా ఈ ఒక కార్యక్రమం జరిగింది. నాయి బ్రాహ్మణ కాలనీలో చంద్రబాబు నాయుడు గారి పటానికి మన నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సెలూన్లందరికీ 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం, ఇప్పటికే 20,000 పొందుతున్న ప్రతి ఒక్క సెలూన్ యజమానికి 25,000 గౌరవ వేతనాన్ని అదనంగా పెంచి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇటు అభివృద్ధిని ఎక్కడా వదలకుండా, సంక్షేమాన్ని ఎటు వదలకుండా ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్గా పనిచేస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ప్రశ్నించారు. పొన్నూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల కమిషన్ ప్రధాని మోడీ తీరును వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిలబడి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల కమిషన్ చేసిన తప్పులను రాహుల్ గాంధీ ఎత్తి చూపితే ఈసీ మౌనం వహించడం దేనికి సంకేతమని నిలదీశారు. రానున్న రోజుల్లో ప్రధాని మోడీ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని మస్తాన్ వలీ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఖలీల్ షా, కరీం షా మోషే, జానీ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల ఎన్నికల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలో, ఏ నియోజకవర్గాల్లో వాళ్ళకున్న సర్వే ప్రకారం ఎక్కడ దొంగ ఓట్లు జరిపేయాలా, ఎక్కడ దొంగ ఓట్లు తీసేయాలా, ఏ ఇంట్లో దొంగ ఓట్లు చేర్పించాలా, 0 డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు చేర్పించాలా, ఒక్కొక్క వ్యక్తిని 4 రాష్ట్రాల్లో ఓట్లు ఏ విధంగా పెట్టాలి, ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో 120 ఓట్లు ఏ విధంగా చేర్పించాలో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు యావత్ దేశం మీడియా ముందు గంట పాటుగా గుండెలు అరిసేటట్టు భారత జాతి ముందు తీసుకొచ్చి పెడితే నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల్సిన అవసరం ఏర్పడింది. కానీ నోరు విప్పల
పార్లమెంట్ నుంచి పారిపోయాడు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన డోర్ నెంబర్ ఉంది, అది చేరితే తప్పైందంటే తప్పు చెప్పాలి, లేదు మేము కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి భారత జాతి చెప్పాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీకి మోకరిల్లి ఆయన చెప్పినట్లే పనిచేస్తుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల జడ్పీ ఎన్నికల్లో కూటమి నేతలు పేటరేగిపోతున్నారని మోదుగుల విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో అరాచకం సృష్టించి గెలవాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమన్నా పక్షిలాగా ఎగురుతున్నారు, మా వాళ్ళు ఏమన్నా బందీలుగా పెట్టి లోపలేసి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ విత్ అస్? ఎస్సీ సతీష్ కుమార్ రెడ్డి ఆయన పులివెందులో తెలుగుదేశం తరపు నుంచి కంటెస్ట్ చేశాడు. ఆయన ఇవాళ దురాఘాతాలు జరుగుతున్నాయని చెప్పి ఆపాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మేయర్ని అరెస్ట్ చేశారు. పార్లమెంటు సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 61వ పుట్టినరోజు వేడుకలు వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గార్డెన్స్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఎంతో సౌమ్యులని, పార్టీ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన స్పోర్టివ్నెస్సే ఈరోజు నేను ఇక్కడ నుంచోవడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే నైతికంగా మనం గెలవలేకపోయినా కూడా ఈరోజు నిజంగా ప్రజల్లో మనం గెలిచాం. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అయోధ్యరామిరెడ్డి గారు నాకు ఒక మోటివేషన్గా, యాజ్ ఎ బిజినెస్ పర్సన్, యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్, హీఈస్ ఎ గుడ్ పర్సన్. మాకు ఎప్పుడు అండగా ఆయన ఏ విషయంలో అయినా కూడా జస్ట్ కమ్ విత్ మీ, ఐ జస్ట్ కన్వే, అంటే ప్రతి విషయం ఏదైనా ఉన్నా కూడా ఒక తండ్రిగా నాకు చెప్పు అని చెప్పి నాకు ఎప్పుడు తోడుగా ఉండే వ్యక్తి అయోధ్యరామిరెడ్డి గారు. వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే హియర్. ఆగస్టు 14వ తేదీన హర్ ఘర్ కా తిరంగ్ యాత్రలో భాగంగా 10 కిలోమీటర్ల జాతీయ పతాకాల ప్రదర్శన కార్యక్రమం గుంటూరులో జరగనుంది. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హర్ ఘర్ ఘర్ కా తిరంగ్ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో 10 కిలోమీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన ఆగస్టు 14వ తేదీన జరుగుతుందని వెల్లడించారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భారతమాతను గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు దేశంలో హైయెస్ట్గా 9 కిలోమీటర్ల వరకు ఈ జెండాని ఇంతకుముందు ప్రదర్శించడం జరిగింది. ఈసారి గుంటూరు కలెక్టర్ గారు, కమిషనర్ గారు మేమందరం కూడా కలిసి 10 కిలోమీటర్లు ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఈ జెండా 10 కిలోమీటర్లు బారున ప్రజలందరూ కూడా, గుంటూరు ప్రజలు, విద్యార్థులు, వివిధ హోదాలో ఉన్న ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీడియా సోదరులు తెలియజేస్తున్నాను. రేపు 14th అనేది రూట్ మ్యాప్ రేపు ఎల్లుండో మీడియా వారికి తెలియజేస్తారు కమిషనర్ గారు, కలెక్టర్ గారు కలిసి. దీని ముఖ్య ఉద్దేశం యూనిటీ, కుల మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో ప్రజలందరూ ఒకటమే, అందరం భారతీయులు అనే విధంగా భారతీయులందరూ కూడా గర్వంగా చెప్పుకున్నట్టు పలానా చోట గుంటూరులో ఫస్ట్ టైం 10 కిలోమీటర్ల బారు ఈ జెండా ప్రదర్శన జరగడం కూడా మనందరికి కూడా గర్వకారణం. హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాము మనకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో 15 days ప్రోగ్రామ్గా డిజైన్ చేసి భారత్ మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. దానిలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ మనం టేకప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో ముఖ్యంగా 9th నుంచి, ఈ నెల ఆగస్టు 9th నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు కూడా ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీ చేసి భారత ప్రభుత్వ వెబ్సైట్ హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి డాక్యుమెంటేషన్ కూడా
తదనంతరము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది జిల్లా యూనిట్గా చేయాలి. అట్లనే మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ కూడా యూనిట్గా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 6 దశాబ్దాల పాటు నగర ప్రజలకు సేవలందించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కనుమరుగవుతుంది. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాలూకా వైపు నుంచి రైల్వే ట్రాక్ సమీపం వరకు బ్రిడ్జిని నేలమట్టం చేయడం జరిగింది. పూర్తిగా బ్రిడ్జి పగలగొట్టేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉంది. శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు, కాలేజీలకు, కార్యాలయాలకు, షాపింగ్ మాల్స్కు వెళ్లేవారు తమ గమ్యానికి చేరుకోవాలంటే కనీసం గంట సమయం పడుతుంది. శంకర్ విలాస్ నూతన బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.